ఇవన్నీ కాదులే కానన్నా, ఒక మంచి డైరెక్టర్ని చూసి ఒక మంచి షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేయి, లైఫ్ టర్న్ అయిపోద్ది. షార్ట్ ఫిల్మ్ అంటే గుర్తొచ్చింది రై, మొన్నే మాది 2-3 తగిలేరు. ఒకడేమో బాలయ్య బాబులా మాస్ అంటాడు, లేదా స్వాతి ముత్యంలా క్లాస్ అంటాడు. ఇంకోడేమో సైకో పాత్ర ఇచ్చి సైకిల్ దొక్కమంటాడు. ఇంకోడు సినిమాలో మీదే ముఖ్య పాత్ర అంటాడు, ఒక్క డైలాగ్ ఈడు. ఇవన్నీ కాదంటే చివర్లో ఒకడు తగిలాడు. నిజంగా వాడి కదింటే మాత్రం మరణమే. అంటే ఇప్పుడు కళామ తల్లి మన తలుపు తట్టదా అన్నా? సరే, మీరు మా వెంట వచ్చి ఒక 10 రోజులు మేము చెప్పిన పని చేస్తే మీకు కావాల్సిన డబ్బు మేమిస్తాం. నిజంగా డబ్బులు ఇస్తారా? నిజంగా. ఓకే, డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పని ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ నేను చేయను. హీరో పాత్ర మాత్రమే చేస్తాను. మళ్ళీ డబ్బులు ఇస్తున్నాం కదా అని చెప్పని ఆ గడ్డి ఈ గడ్డి పెడితే నేను తిన్నో. హీరోకు పెట్టే ఫుడ్డే పెట్టాలి. ఇలా ఊరి సమస్యలన్నీ తీర్చుకుంటావు, ఈలోపు వదినకు పెళ్ళి అయిపోద్ది. ఆ సమస్య కూడా నువ్వే తీర్చాల్సి. ఆ భయం నాకు కూడా ఉంది రే, అందుకే రేపే వెళ్ళి తాడోపేడ తేల్చేస్తా. నీ సమస్య ఏంటది? మరదే, ఏం తెలియనట్టు మాట్లాడతావు. అసలు నేను ఈ ఊరికి ఇష్టం లేకుండా వచ్చాను తెలుసా? ఎన్ని కేకలేసావు, ఎన్ని కలలు కన్నావు. ఈ ఊర్లో గాలి కూడా మా అనుమతి లేందే కదలదరా. మీరు మీ కుటుంబ తరఫున వాళ్ళతో సరిపోయిందిరా. ఇక మీ ఆటలు కట్టడానికి ఊర్లోకి నిఖార్సైన మగాడొచ్చాడు. బాగుందయ్యా, కష్టాన్ని చూపించిన సినిమా పరిష్కారాన్ని చూపించదా? బాగా ఆలోచించు, పరిష్కారం కూడా నువ్వు చూసే సినిమాలోనే ఉంటుంది. చిన్నవాడా 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 ఓ చిన్నవాడా చిన్నవాడా చిన్నవాడా